హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఖాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి కారు వచ్చేసి మహీంద్రా వారి XUV 3XO. ఇది వచ్చేసి AX5 మోడల్ DSL అంటే డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో వస్తున్నటువంటి ఈ కార్ ఫ్రెండ్స్. దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏంటి, తర్వాత ఆన్ రోడ్ ప్రైస్ ఏంటి, దీనికి మనం ఎంత ఇన్సూరెన్స్ కట్టాలి, అదేవిధంగా ఫైనాన్షియల్ పరంగా తీసుకునే వారు ఉంటే మనకు ప్రతి నెల కట్టవలసిన EMI ఎంత ఉంది, అదేవిధంగా ఎంత డౌన్ పేమెంట్ కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది సంవత్సరానికి, అదేవిధంగా 5 సంవత్సరాలకి, మొత్తం ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పబోతున్నాను. అంతకంటే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా మనం దీని యొక్క డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ కానివ్వండి, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో కనుక్కుందాం ఫ్రెండ్స్. మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి XUV 3XO AX5 డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో వచ్చేసి ఈ వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 12,09,001 రూపాయి. దీనికి గాను కట్టవలసిన ఇన్సూరెన్స్ వచ్చేసి 72,362 రూపాయలు. లైఫ్ ట్యాక్స్ కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 2,08,730 రూపాయలు. TCS 1% మనం కట్టవలసిన అమౌంట్ వచ్చేసి 12,091 రూపాయి. అదేవిధంగా మన వెహికల్కి కావాల్సినటువంటి యాక్సెసరీస్ అయితే 25,000 రూపాయలు. తర్వాత RSA కట్టవలసింది 2,021 రూపాయి. UBC 6,900 ఫ్రెండ్స్. అయితే మొత్తం కలుపుకొని మనకు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 15,36,105 రూపాయలు అయితే మనకు ఈ ఆన్ రోడ్ ప్రైస్ అయితే అమౌంట్ పడుతుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్లో మనం ఈ నెట్ అమౌంట్గా తీసుకున్నట్లయితే ఈ అమౌంట్లో మనం ఈ వెహికల్ని సొంతం చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఫైనాన్షియల్ పరంగా తీసుకోవాలి అనుకున్నట్లయితే వారికి ముందుగా చిన్న గమనిక ఫ్రెండ్స్, మీకున్నటువంటి సిబిల్ స్కోర్ ఏదైతే ఉందో ఆ సిబిల్ స్కోర్ మీద ఆధారపడి అయితే ఉంటుంది మీకు వచ్చేటువంటి లోన్ అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా మీకు పడేటువంటి ఇంట్రెస్ట్ కూడా అది మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్, గమనించగలరు ఫ్రెండ్స్. ఎవరైనా ఫైనాన్షియల్ పరంగా తీసుకోవాలనుకుంటే మనకు ఉన్నటువంటి ఎక్స్షోరూమ్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఉదాహరణకి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 12,09,001 రూపాయి ఉంది. దీనికి ఒక 80% మీకు లోన్ శాంక్షన్ అయితే మనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 9,67,200 రూపాయలు అయితే పడుతుంది. ఈ లోన్ అమౌంట్కి వచ్చేసి మనకు 9.25 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం, అంటే నేను ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం 9.25 ప్రకారం అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్, గమనించగలరు. ప్రతి నెల మనం కట్టవలసిన EMI 20,195 రూపాయలు అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈ అమౌంట్ 5 సంవత్సరాలు కానీ కట్టాలి. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలకి మనం తీసుకున్నటువంటి లోన్ ఏదైతే ఉందో దానికి పడేటువంటి ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 2,44,502 రూపాయలు పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ 5 సంవత్సరాలకు ఫ్రెండ్స్. అదే ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే 48,900 రూపాయలు అయితే సంవత్సరానికి ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. ఇక డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి అనే చిన్న సందేహం అయితే ఉంటుంటుంది. ఆ ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే లోన్ అమౌంట్కి తీసుకుంటాము. అదేవిధంగా మనకు వచ్చినటువంటి లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ను ఆన్ రోడ్ ప్రైస్ ఎంత అయితే ఉందో ఆ ఆన్ రోడ్ ప్రైస్ నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ తీసివేసినట్లయితే వచ్చిన అమౌంట్ ఎంతైతే ఉంటుందో అది డౌన్ పేమెంట్ కట్టాలి ఫ్రెండ్స్. ఉదాహరణకి ఇక్కడ 15,66,105 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ ఉండగా ఈ అమౌంట్ నుండి మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ఎంతైతే ఉందో 9,67,200 రూపాయలు మనం తీసేసుకుంటే మనకు వచ్చినటువంటి డౌన్ పేమెంట్ చూసుకున్నట్లయితే 5,68,905 రూపాయలు అక్షరాల్లో మనం డౌన్ పేమెంట్ కట్టాలి ఫ్రెండ్స్. ఈ అమౌంట్ కట్టినట్లయితే మనకు ఈ వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఫైనాన్షియల్ పరంగా అయితే. మరోసారి ఫైనాన్షియల్గా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఉన్నటువంటి సిబిల్ స్కోర్ మీద అయితే ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డాక్యుమెంటల్ ఛార్జెస్ అనేది సపరేట్గా అయితే యాడ్ అవుతాయి. అది నేను ఇందులో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు ఫ్రెండ్స్, గమనించగలరు. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.